మీరు అనవసరంగా మేకప్ వేసుకున్నాను, లేకపోతే అందుకే గుర్తుపట్టలేదు. మేకప్ వేసుకుంటే ఖచ్చితంగా గుర్తుపట్టాలి. మేకప్ లేకపోకుండా మామూలుగా గలీజ్ ఉంటే గుర్తుపట్టాలి. రెడీ యాక్షన్. రమ్మని పిలవడానికి వాడు ఇక్కడ ఉంటే కదా పిలవడానికి. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కంటిన్యూ చెప్పు. ఓకే సార్ కట్. ఓకే నెక్స్ట్. అతను పెళ్లి కొడుకు. ఓకే, వీళ్ళంతా ఆర్టిస్ట్. ఇదంతా కెమెరా సెటప్, పెద్ద పెద్ద కెమెరాలు. ఇది లైటింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో చూపిస్తాను కదా. ఇది హౌస్. ఓకే చూడండి. ఇది హౌస్. మేలే ఎంతసేపు పిలిచాలా? ఎన్నిసార్లు పిలిచినాను? చెప్తా. ఓకే ఓకే, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తే నాకేంది ఫస్ట్. అవును అంటే వీడియో తీసుకుంటూ గుడ్ న్యూస్ చెప్తావా? అంటే నువ్వు మళ్ళీ అది నేను చెప్పిండేది అయినాక మళ్ళా నాకు నువ్వు ఇచ్చిండే మాట తప్పుతావు, అందుకు ప్రూఫ్ లాగా అట్లా. పెద్ద ప్లానింగే. చెప్పు ఏంది? ఇప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్తా. ఏందో చెప్పు. నాకు ఏంది చెప్తే చెప్తా, దాన్ని బట్టి ఇస్తా. నేను ఏందో ఊరికే అంటే మంచి నువ్వు చాలా నచ్చుతుంది. సంబంధించిందో నీకు సంబంధించిండేదే ఏంది చెప్పు. చెప్పు బాగా. ఊరికే ఇస్తాను కదా నేను ఎప్పుడైనా. నేను ఇప్పుడు చెప్పు, దీనికి ఏం చెప్పు. నా మనసు ఆనందం అయ్యి అది ఏదైనా మంచి ఆనందం అవుతుంది. ఎట్లా? అందుకు చెప్పు, ఖచ్చితంగా ఆనందం అవుతుంది. అంటే ఏంది అది చెప్పు. అది ఏందో పలాందని తెలియకుండా నేనేంది ఇస్తానని చెప్పాలి నీకు? సీరియల్స్ది ఏమైంది? ఏదో చెప్తాను నేను. చెప్పు చెప్పు నాకు కానీ చెప్పు. ఏందైనా ఇస్తా బాబీ. ఏమన్నా ఇది చేస్తా. అట్లాగా నీ గుడ్ న్యూస్కి నాకు ఏంది చెప్పు, ఏదైనా గిఫ్ట్ అంటున్నా. ఏం కావాలా నీకు? ఏమో చెప్పు. నువ్వే చెప్పురా. నువ్వే అడుగు. నీయాకట్లయితే నేను తప్పను. చెప్పు నువ్వే, అందుకే నీకే ఆప్షన్ ఇస్తాను. నువ్వే చెప్పురా. ఎందుకు బాబీ వీడియోలో అట్లా అడగని? రేపు పొద్దునకి ఇప్పుడు యూజ్ చేయం మనం, నీకు తెలుసు కదా. రేపు పొద్దునకైనా కానీ ఉండాలలే ఫ్యూచర్కి. ఎప్పుడు బిగ్ బాస్వి ఫుటేజ్ తీసుకున్నాం, చాలా యూజ్ చేయలే కదా, నీకు గుర్తుందే? ఇప్పుడు నేను సీరియల్లో పోయి చెప్తాను. సీరియల్లో పోయేది నీకు డేట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఈ నెక్స్ట్ మంత్ నాకు తెలిసి డేట్లు నేను నీకు చెప్పను. వాళ్ళంతకు వాళ్ళు నీకు ఫోన్ చేసే వరకు నాకు కూడా చెప్తే మనం కూడా హుషారైతాం కదా. వద్దు, నేనైనా కదా హుషారు, నువ్వేం హుషారు కావాలా? అది ఎప్పుడు అని తెలియాలా. నేను ఊరికి పోతానని ఆ డేట్ అని తెలిస్తే కదా నేను కూడా హుషారైతా. చెప్పు బాబీ. నువ్వేమైనా పోయేసి రాపో తొందరగా. నువ్వేమైనా అడిగిస్తా కానీ ఎప్పుడు డేటు? నెక్స్ట్ మంత్లోనే. నెక్స్ట్ మంత్ ఎప్పుడు డేటు? మళ్ళా చెప్తా పో డేటు. అయ్యి అవన్నీ మనం చూసుకోలేరా, కాస్ట్యూమ్స్ అన్నీ. అట్లా నేను అందరూ చెప్తాను. అవి ఏముందిలే, సింపుల్గా చెప్పినారు, ఆల్రెడీ మాట్లాడినా దాని గురించి కూడా. కరెక్టే అవి యావైనా మన అన్ని అరేంజ్ చేసుకోవాలా. అక్కడ ఉండడానికి అవి చూసుకోవాలా. అన్నీ కావాలా. ఏం ఒక రోజు ఏమన్నా ఆడుండేది కూడా నేను చూసుకున్నాను. ఆర్డర్ డోంట్ వరీ. అవునా? ఎన్ని రోజులంట? మరి మోస్ట్లీ ఉంటే 7 days, లేదంటే 1 week, 5 days. ఓకే 4 days అనింది, ఇప్పుడు 1 week ఏమో. నేను అదే అన్నా కదా పెంచుతారేమో అని. మంచి ఒక జత గుడ్డలు తీసిస్తాను. ఓకేనా? గుడ్డలు వద్దు నాకేం. ఇంకేం కాదు చెప్పు. నాకు ఎప్పుడు గుడ్డల మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి చెప్పు. వేసుకోవాలా బాబీ. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటావు? ఇప్పుడు మేము అక్కడ పోతాము, బాగుండాలి కదా మోస్ట్లీ దానికే. మళ్ళా అక్కడ వచ్చి నువ్వు ఎట్లుండాలా? కొన్ని వర్క్స్ వల్ల ఫస్ట్ నేను రావాల్సి వచ్చింది హైదరాబాద్కి 5 in the morning. దిస్ ఈస్ ద సర్వీస్ అపార్ట్మెంట్.
వీఆర్ స్టేయింగ్. లుక్స్ గుడ్. ఇదే అండి నేను స్టే చేస్తున్న సర్వీస్ అపార్ట్మెంట్. సో హైదరాబాద్కు ఒక పర్సనల్ వర్క్ మీద వచ్చినాం నేను పద్దు. సో ఇంకా నా స్టూడెంట్ ఎట్లా హైదరాబాద్లోనే ఉంటాడనమాట. సో అందుకు ఇద్దరం కలిసి ఈరోజు యోగా చేసినాం. అమ్మ ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది. యోగా ఓవర్. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేసి ఏంటిది ప్యాలెస్ హైట్స్ మహేష్ బాబు ఇది ఎట్లుందో చూడండి. భారీ రిచ్ గ్రాండ్. ఏమి పొద్దు గ్లామర్ వచ్చినా లేదా? టైం 5. యోగా క్లాస్. ఈరోజు సాప తెచ్చినావే? పడుకునే వాళ్ళు పడుకుంటుంటారు. మనం లెయ్యల్లా మన పనులు మనం చూసుకోవాలి. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. చమేలి కా తేల్ హైదరాబాద్కి వస్తుంది. ఎందుకు అంటే ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందన్నమాట. అది పక్కన పెడితే చమేలి ఏం చేసింది అంటే పొద్దున్నే 9 o'clockకి ఒకరు మనల్ని రమ్మంటే సాయంత్రం ఎక్కిందనమాట. అది కూడా ఇక్కడ బిజియెస్ట్ ఏరియా నుండి. ఇప్పుడు ఎంతకు వస్తుందో ఏమవుతుందో అర్థం కావడంలే. చమేలి కా తేల్ వచ్చిందంట. తెస్తానా? ఏమమ్మా నువ్వు జాకెట్ పంపించిన హాయిగా ఉన్నావు. ఇద్దరు వచ్చి ఎత్తకపోయి జైల్లోకి వేస్తారు. బండికి 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఇస్తావా? అనంతపూర్ అనుకుంటావా? ఉంది లేదా సగం సోప్ దల్లా ఎక్కడ ఫస్ట్ పెట్టు. సరే తొందర పెట్టుకోమ్మా. ఉండు బాబీ, మళ్ళా నేను ఒకటి పెట్టుకొని ఒకటి పెట్టుకోకుండా అయిపోయింది. 2-3 పెట్టుకోండు. ఎందుకంటే ఒక్క దాని మీద ఉంటుంది, వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటారో. అవునులే, వాళ్ళు చెప్పిండే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. జీన్స్ టీషర్ట్లు కూడా తెచ్చుకోండి కూడా. మిక్కిలు తెచ్చుకుంటా సుగిలోడా సుగిలో ఉన్నా కొట్టుకున్నట్టున్నావు. పెట్టుకోవాలా? చాలా అవి పెట్టుకో. దువ్వెనలు పెట్టుకోండి. కాదు అవి తెచ్చుకున్నావా మా? ఇట్లా అల్లాడేస్తారు. బాబీ నాతో ఊరికే నాకు కోపం తెప్పించద్దు. పొద్దున 5 గంటలకు రావాల్సిందని 9 గంటలకు వచ్చి 9:30కు వచ్చినాను. ఈ బ్యాగ్లో పెట్టుకో. ఏమైంది? చూస్తాను బాబీ, నువ్వు తొందర పెట్టద్దు. అది ఆఫ్ చేయి. అట్లా కాదమ్మా. ఏమైంది? విష్ణు, మేము తొందరగా వచ్చామా? తొందరగా వచ్చేసినారు కదా. వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది. అవును, వచ్చేప్పుడు దూరం. అవును. రా పెట్టుకో, తొందర రా. అదిగో చమేలి ఈస్ కమింగ్. సో ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ వచ్చేసి చిత్రమందిర్ స్టూడియోస్లో జరిగిందనమాట. సో వీళ్ళందరూ శివంగి సీరియల్లో యాక్టర్స్. మీరు అనవసరంగా మేకప్ వేసుకున్నారు, లేకపోతే అందుకే గుర్తుపట్టలేదు. మేకప్ వేసుకుంటే ఖచ్చితంగా గుర్తుపట్టాలి. మేకప్ లేకపోకుండా మామూలుగా గలీజుగా ఉంటే గుర్తుపట్టాలి. డైలాగులు భలే ఉంటాయి అన్న. పెట్టుతో కొడతానా? యూట్యూబ్ ఛానల్ ఉంది నేను లాక్డౌన్ లో బాగా చూసామన్నా. ప్రాంక్ వీడియోలు అవన్నీ.
అమ్మకి చైనీస్ వాళ్ళు ఉన్నట్లు వేసేసేయండి మేకప్. బాబీ బాబీ నాతో ఏంద్రా నీకు బాగా మాది మాట్లాడాలి. అట్లా కాదమ్మా, హైలైట్ అవుతావు. ఎట్లా అంటే అట్లా తిడతారంట నిన్ను ఇప్పుడు. సీరియస్, ఇంతకు ముందు నన్ను తిట్టరే తెలియక షూటింగ్ లేకపోతే. నువ్వు బయట ఇంట్లో ఏడిపిస్తూనే ఉంటారు అస్మాన్ నేర్పిస్తానే ఉంటాను. ఇది చూపి ఇట్లా మా మా ఇట్లా తిరుగు. ఏమైంది బాగున్నా పెట్టుకున్నావు అప్పుడే అది కూర్చోమా రెండుసేపు. వీళ్ళంతా ఉన్నారు. సిగ్గా ఆ? నువ్వు కూర్చొని వాళ్ళు ఉండి ఇంకా ఇంకొక రమ్మను. చిల్లు చేస్తా. నీకు పెట్టాలా అది? లే తీసేలే మంకో తీసే సొగిలోడా ఏంటో చెప్పు. ఏదైనా కళ్యాణ మండపం అంటుంటారు కాదు కాదు 3 రోజులు అక్కడేనంట. అవునా? సూపర్. నీకు మంచిది లే, మంచి ఓకే. హలో అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధిక యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ కదా. ఆకండి సౌందర్య రెజినా వెళ్ళండి ఫస్ట్. ఇట్లుంటుంది అనమాట ఆనంది సౌందర్య ఎన్విరాన్మెంట్ సెటప్ అంతా. ఇది ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్క్రిప్ట్ ఎట్లా ఏమి అని. వీళ్ళంతా ఆర్టిస్ట్. చమేలిక తేల్ ఈజ్ ఇన్సైడ్. హౌస్ ఏముంది కదా అసలు, ఇక్కడ చూడండి. ఇది సెటప్. అతను పెళ్ళి కొడుకు. ఓకే, వీళ్ళంతా ఆర్టిస్ట్. ఇదంతా కెమెరా సెటప్. పెద్ద పెద్ద కెమెరాలు. ఇది లైటింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో చూపిస్తాను కదా. ఇది హౌస్. ఓకే, చూడండి. ఇది హౌస్. ఎట్లుందంతా సెటప్ అంతా మనం యాక్ట్ చేయడంలే, అమ్మకు తోడు మాత్రమే. స్వామిని కూడా చూపిస్తాను. స్వామి బాక్స్ ఓకేనా? ఏం స్వామి మీది ఈరోజేనా? నాది ఈరోజనే చెప్పారు మరి రేపు మళ్ళీ నాకు కాలేజ్ ఉంటుంది. ఈరోజే సెలవు పెట్టారు. ఓకే, రోజు పెడితే బాగుండదు. అదే కదా. సాంస్క్రిట్ టీచ్ చేస్తాడు స్వామి. నమస్కారం మన సబ్స్క్రైబర్స్. ఎవరు? మన సబ్స్క్రైబర్స్. నమస్తే నమస్తే. హైదరాబాద్లో ఏ కాలేజ్? ప్రియాంక జూనియర్ డిగ్రీ కాలేజ్. ఓకే, ప్రియాంక రాయల్ కాలేజ్. రాయల్ కాలేజ్. సో ఇప్పుడు చమేలికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట సీన్. అది అక్కడ ఉంది చమేలి. ఇక్కడ చూడు, విన్ను నీట్గా విన్ను. చెప్పండి సార్, మీరు అటు వైపు ఇటు పొజిషన్ చేయండి. నవ్వుతూ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. చమేలి నవ్వుతుందబ్బా. రెడీ యాక్షన్. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ అమ్మది ఫస్ట్ టేక్ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ షాట్ అమ్మది. ఆల్రెడీ ఒక షాట్ మిస్ చేసేసుకున్నాం లేట్ రావడం వల్ల. ఈ డైలాగ్ మళ్ళీ చెప్పమ్మ. రాధిక డైలాగ్ మంచి చెప్పు, గ్యాప్ లేకుండా చెప్పు విజయ్. రెడీ యాక్షన్. పిలవడానికి వాడు ఇక్కడ ఉంటే కదా పిలవడానికి. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కంటిన్యూ చెప్పు.
కార్డ్ ఓకే నెక్స్ట్ టపక్క డైలాగ్ మారితే టక్కని నీట్గా డైలాగ్ అంతా విని తర్వాత చెప్పు. వాళ్ళందరూ ఎట్లా చెప్తున్నారో ఒక్కసారి ఇంకా నీట్గా అబ్జర్వ్ చేయి. నువ్వు కొంచెం ఫాస్ట్ పోతావు, అందుకే 2 సార్లు కట్ అయింది. కట్టు కానిచ్చుకోద్దు, అసలు 1 టేక్ ఆర్టిస్ట్ లాగా ఉండాలి ఎప్పుడైనా కానీ. అంటే వాళ్ళు చెప్తానే ఫస్ట్ విని దాన్ని చెప్పాలి. తొందరపడద్దు. సేమ్ పునుగులు పెట్టినారు.